శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీతో కలిసి రామానుజాచారి స్టాచ్యూకి వెళ్తున్నాను. సో ఈ వీడియో మీరు కూడా చూసేయండి. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏం అనుకోలేదు, అనుకోకుండా మేము రామానుజాచారి స్టాచ్యూ చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతకి తెలిసింది, చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 108 టెంపుల్స్ ఉంటాయి. మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళామంటే దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి దానికి సంబంధించిన హిస్టరీ కూడా మనకి పంతులు గారు వివరిస్తూ ఉంటారు. మేము ఇప్పుడు చైతన్యపురి నుంచి స్టార్ట్ అయ్యాం. నేను కొంచెం రావడం లేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మా మమ్మీ వాళ్ళతో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? చింతలు. అక్కడ ఏముంటాయి? ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ గురించి చెప్తుంది మా మమ్మీ. అవేం ప్లేసెస్ వీడియో స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి. రామానుజం అక్కడ అన్ని టెంపుల్స్ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ చూసారా, మన ఇంత దూరం నుంచి చూస్తున్నా మనకి స్టాచ్యూ ఎంత పెద్దగా కనిపిస్తుందో. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫస్ట్ వన్ అంట ఇంత పెద్ద స్టాచ్యూ ఉండడము. అండ్ వరల్డ్ వైజ్గా చూసుకుంటే ఇది సెకండ్ వన్ అంట. ఫస్ట్ వన్ వచ్చేసి బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. మేము ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ వచ్చేసి గేట్ 2 నుంచి ఉంటుంది. అండ్ దగ్గరలోనే మనకి టికెట్స్ కూడా దొరుకుతాయి, పక్కనే ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. టికెట్ ఈచ్ పర్సన్ వచ్చేసి 250 ఛార్జ్ చేస్తున్నారు. మేము 5 మెంబర్స్కి టికెట్స్ తీసుకున్నాం. అండ్ ఎంట్రన్స్ నుంచి ఇంకా వెళ్తున్నాం లోపలికి. మొబైల్స్ అయితే లోపల ఎలో లేదు. నేను ఇప్పుడు వచ్చేసి ఎంట్రీ 2 దగ్గర ఉన్నాను. మీకు వాష్రూమ్స్కి వెళ్ళాలి అని అనుకుంటే ఎంట్రీ 2 పక్కనే ఉంటాయి వాష్రూమ్స్. సో లేడీస్ టాయిలెట్స్ పక్కనే ఉంటాయి. సో మీకు ఏమి ఇబ్బంది లేదు. లోపలికి కూడా వెళ్ళినా కూడా వాష్రూమ్స్ ఉంటాయంట. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. అండ్ లోపల మొబైల్స్ ఎలో లేదు కాబట్టి లోపల షూట్ చేయడానికి మనకి కుదరలేదు. ఎగ్జిట్ వచ్చేసి 8 నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడే ఫోన్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం. అండ్ లోపల మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మీరు ఫుడ్ క్యారీ చేయని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తినచ్చు. సమ్ షాపింగ్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఒక స్టేజ్ చేశారు, చాలా పెద్ద స్టేజ్. ఇది వచ్చేసి మన పార్కింగ్ పక్కనే ఉంటుంది. ఎగ్జిట్ అయ్యి ఇటు నుంచి వస్తాం మనం. మా మమ్మీ డాడీ ముందు వెళ్తున్నారు, మనం వెనకాల ఫాలో అవుతున్నాం. ఇక్కడ హనుమాన్జీ. మనకేమైనా పిక్స్ కావాలనుకుంటే మన ఎంట్రన్స్లోనే దిగడం, ఎందుకంటే మనకి మొబైల్స్ లోపలికి ఎలో చేయట్లేదు కాబట్టి. ఎంట్రన్స్ నుంచి మనకు రామానుజాచార్య రెండు స్టాచ్యూస్ మనకి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది కూడా. నేనైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడే షూట్ చేసుకున్నాను. అయితే నా సబ్స్క్రైబర్స్కి ఏమని సజెస్ట్ చేస్తానంటే, ఇదైతే బెస్ట్ ప్లేస్. మీరైతే ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ రండి. ఫ్రీ టైంలో మాత్రం మిస్ అవ్వకండి. అండ్ సాటర్డే రోజు మాకు మంచి జరిగింది అనేసి అనిపించింది. క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు, కానీ చాలా బాగా జరిగింది. అండ్ అలానే సండేస్ అయితే 12 o'clock వరకే ఉంటుందంట. సండే రోజు మీరు ప్రిఫర్ చేయకండి. నార్మల్ వీక్ డేస్లో వస్తే మాత్రం చాలా బాగా జరిగిద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. 108 టెంపుల్స్ మనం ఒకే ప్లేస్లోనే మనం దర్శనం చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడికి మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా రావాలి అనేసి నేను చెప్తున్నాను. ఇంకా చాలా ప్లేస్ కూడా ఉంది, చాలా పెద్దది. ఇది ఎన్ని ఎకరాసో నాకు తెలియదు. మా మమ్మీ ఇందాక ఏదో చెప్తుండే, నేను అంతే వినిపించుకోలేదు. అడిగి చెప్తాను నేను మీకు. మా పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాను, చూపిస్తాను ఆగండి. మా మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వెనకాల ఉన్న వీడియోస్ తీసుకుంటూ మా పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. మా కార్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇది ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. లాస్ట్ మనం ఎన్ని ఎకరాస్ తెలియదు అని చెప్పా కదా, అడుగు. ఎన్ని ఎకరాస్ అమ్మ? 250 ఎకరాలు. 250 ఎకరాలు. సమతామూర్తి శ్రీరామానుజాచార్య
స్వామివారి దివ్య క్షేత్రాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ ముచ్చింతల్. 250 ఎకరాస్లో కట్టారంటే ఇదంతా. వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నవే నేను మీకు చెప్పాను. ఒకవేళ నా తప్పేమైనా తెలియక ఏమైనా చెప్పుంటే క్షమించండి. ఎందుకంటే నేను ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈ టెంపుల్లో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనేమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే మీరు కమెంట్ పెట్టండి. మీ కమెంట్ని నేను పిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ వచ్చేసి 250 ఎకరాస్లో మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పెద్దగా ఉంది. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాతకి దేనికి మనం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎంట్రీ టికెట్స్కి మాత్రమే మనం ఫీ పే చేయాల్సి వచ్చింది. అండ్ స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాతకి మన గేట్ 2 నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ వాష్రూమ్కి వెళ్ళాలి అని కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లోపల ఉంటాయి. అండ్ గేట్ 2 కూడా ఎంట్రన్స్ ఈ మధ్యలో ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం చూసుకోండి. అంటే ఏమైనా కన్ఫ్యూజ్ అయినా కూడా దగ్గరున్న వాళ్ళని మనం అడగొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళాలనుకుంటే నేను అనుకున్నాను, నేను జీన్స్ వేసుకుని వెళ్ళాను కాబట్టి ఎంట్రీ ఉండదేమో అని అనుకున్నా యాక్చువల్లీ. బట్ ఏం కదంట, ఎలో చేస్తారంట. టాన్ జీన్సెస్ లేకపోతే స్లీవ్స్ ఇలాంటి డ్రెస్సెస్ ఉంటే మాత్రం ఎలో చేయమనేసి చెప్పారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, రామానుజాచారి గారు 120 ఇయర్స్ బతికారంట. సో ఆయన 120 ఇయర్స్ ఉన్నారు కాబట్టి 120 కేజెస్తోని ఆ గోల్డ్తోని ఆయన విగ్రహం ప్రతిష్టాపించారు. అదేమో లోపల ఉంటుంది అండ్ స్టాచ్యూ ఏమో పైన ఉంటుంది. మనకు కనిపించేది స్టాచ్యూ కింద ఉంటుంది అనమాట. మీరు వెళ్ళినప్పుడు ఆల్రెడీ అన్ని టెంపుల్స్ కవర్ చేసాము, ఇక్కడ కింద ఏం లేదులే అనేసి అనుకోకండి. పైన మన స్టాచ్యూ చూసి వచ్చే మధ్యలో మిడిల్లో ఉంటుంది రామానుజాచారి వాళ్ళ ఆయన గోల్డ్తో చేసిన స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం లోపల కూర్చొని కొంచెం సేపు ధ్యానం కూడా చేసుకొని రావచ్చు. అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మాత్రం ఈ టెంపుల్ని మిస్ చేయకుండా మీ ఫ్రెండ్స్తో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ చాలా బాగుంది. మీరు వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ సండేస్ అయితే మాత్రం 12 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. 9 to 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. అదే నార్మల్ డేస్లో అయితే 8:30 వరకు ఉంటుంది నైట్ టైం. ఇంకా చాలా బాగుంటుంది వ్యూ కూడా, లైటింగ్స్తో మనకి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈసారి మీరు వెళ్తే మాత్రం ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళైతే నైట్ టైం వెళ్ళండి, మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి అబోవ్ 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఈచ్ పర్సన్కి 250. అదే బిలో 14 ఇయర్స్ వాళ్ళకైతే 150 ఛార్జ్ చేస్తున్నారు. సో చూసుకోండి ఆ ప్రైజెస్ కూడా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అసలుకి. ఓకే మరి బాయ్, ఉంటా, లవ్ యూ.